హలో అండి, నా పేరు డాక్టర్ జి హర్షవర్ధన్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్ అట్ హర్ష హాస్పిటల్, కంటేశ్వర్, నిజామాబాద్. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి హెచ్పివి వైరస్, ఇంకా ఈ హెచ్పివి వైరస్కి ఇచ్చే వ్యాక్సిన్స్ గురించి మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హెచ్పివి వైరస్ అంటే ఏంటో తెలుసుకుందాము. సో దీని ఫుల్ ఫామ్ వచ్చేసి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటాము. సో ఇది ఒక డిఎన్ఏ వైరస్. ఇది యూజువల్గా స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ద్వారా లేకపోతే సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. సో ఇది హెచ్పివి వైరస్ అనేది ఒక మోస్ట్ కామన్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్. అండ్ ఆల్మోస్ట్ అందరూ ఏదో ఒక లైఫ్ స్టేజ్లో ఈ ఇన్ఫెక్షన్ ద్వారా స్ప్రెడ్ అయి ఉంటారు. అండ్ 90% కేసెస్లో ఇది సిమ్టమ్స్ ఉన్నాయి, ఏసిమ్టమాటిక్ అంటాము. అండ్ మన బాడీస్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఈ వైరస్ని కంట్రోల్ చేస్తుంది. ఓన్లీ 10% కేసెస్లో మాత్రమే హై రిస్క్ ఆర్ లో రిస్క్ క్యాన్సర్స్ అనేవి మనం చూస్తాము. సో నెక్స్ట్ ఎప్పుడైతే ఇది జెనిటల్ ఇన్ఫెక్షన్ అనేది హెచ్పివి వైరస్ ద్వారా స్ప్రెడ్ అవుతుందో ఇది సర్వైకల్ క్యాన్సర్స్కి దారితీస్తుంది. అండ్ ఈ హెచ్పివి వైరస్ అనేది ఏ క్యాన్సర్స్ కాజ్ చేస్తాయో కూడా తెలుసుకుందాము. సో 70 to 80% ఫీమేల్స్లో ఇది సర్వైకల్ క్యాన్సర్స్ కాజ్ చేస్తుంది. అండ్ యానోజెనిటల్ క్యాన్సర్స్ అంటాము రిమైనింగ్. అండ్ ఇది స్కిన్ ఇంకా థ్రోట్ క్యాన్సర్స్ కూడా కాజ్ చేస్తుంది. అండ్ ఆల్మోస్ట్ హెచ్పివిలో లైక్ 200 స్ట్రెయిన్స్ ఉంటాయండి, టైప్స్. సో దీంట్లో ఓన్లీ 18 వరకే క్యాన్సర్ కాజింగ్ ఉంటాయి, ఆంకోజెనిక్ అంటాం మనము. అండ్ దీంట్లో హెచ్పివి 16 ఇంకా 18 అనేది యూజువల్గా 80% ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ కేసెస్ కాజ్ చేస్తుంది. అండ్ దీని ఇంక్యుబేషన్ పీరియడ్ వచ్చేసి ఇది వన్స్ ఇన్ఫెక్ట్ అయితే ఆల్మోస్ట్ లైక్ 3 months to 7 years వరకు పడుతుంది ఇది స్ప్రెడ్ కావడానికి. అండ్ ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఎక్కువ ఫీమేల్స్లో ఎందుకు ప్రమోట్ చేస్తారంటే సర్వైకల్ క్యాన్సర్స్ ఇండియాలో ఎక్కువగా చూస్తాం మనము. సో ఈ వ్యాక్సిన్ హెచ్పివి వ్యాక్సిన్ అనేది బాయ్స్ ఇంకా గర్ల్స్ ఇద్దరు తీసుకోవచ్చు. సో ఓన్లీ ఫీమేల్స్కి మాత్రమే ఎక్కువగా ప్రమోట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఈ హెచ్పివి వైరస్ ఇన్సిడెన్స్ ఎలా ఉందో కూడా తెలుసుకుందాము. సో ఇండియాలో మోస్ట్ ఫ్రీక్వెంట్గా ఈ కేసెస్ చూస్తాం మనము. హైయెస్ట్ రేట్ ఆఫ్ యాన్యువల్గా డిటెక్ట్ అవుతాయి కేసెస్, అలాగే డెత్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. సో వరల్డ్ వైడ్ చూసుకుంటే మనము ఆల్మోస్ట్ 5 million కేసెస్ ఎవ్రీ ఇయర్ యాన్యువల్గా రికార్డ్ అవుతూ ఉంటాయి. అలాగే 2.5 million డెత్స్ అవుతూ ఉంటాయి. అండ్ ఇండియాలో చూసుకున్నట్టయితే ఇది ఫిమేల్స్లో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీని టైప్స్ కూడా ఎలా ఉంటాయో తెలుసుకుందాము. ఒకవేళ దీన్ని కేటగరైజ్ చేయాల్సి వస్తే ఇది హై రిస్క్ క్యాన్సర్స్ ఇంకా లో రిస్క్ క్యాన్సర్స్ అని ఉంటాయి. సో హై రిస్క్ క్యాన్సర్స్లో మనకి 16 ఇంకా 18 స్ట్రెయిన్స్ కాజ్ చేస్తుంది. అండ్ ఇది సర్వైకల్ క్యాన్సర్స్ కాజ్ చేస్తుంది. అండ్ లో రిస్క్లో మనకి 6 ఇంకా 11 స్ట్రెయిన్స్ అని ఉంటాయి. సో ఇది జెనిటల్ వాట్స్ అనేది కాజ్ చేస్తుంది. అండ్ సర్వైకల్ క్యాన్సర్కి అసోసియేటెడ్ అయిన టైప్స్ వచ్చేసి 16, 18, 31 ఇంకా 45 అంటాము. అండ్ నెక్స్ట్ దీని ప్యాథోజెన్సిస్ అంటే డిసీజ్ స్ప్రెడ్ అనేది ఎలా ఉంటుందో తెలుసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెనిట్రేటివ్ లేదా నాన్ పెనిట్రేటివ్ సెక్స్ ఉన్నప్పుడు ఇది సర్వైకో వెజనల్ జంక్షన్ దగ్గర మైక్రో అబ్రేషన్స్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇదేంటంటే క్యాన్సర్ కాజింగ్ లీజన్స్కి ఎక్స్పోజ్ అవుతుంది. సో ఇలా స్ప్రెడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవి ఉంటాయో తెలుసుకుందాము, ఎవరెవరైతే రిస్క్లో ఉంటారో ఈ క్యాన్సర్కి. సో మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నా కానివ్వండి, లేదా ఎర్లీ ఏజ్లో సెక్షువల్ ఇంటర్కోర్స్ అయిన వాళ్ళలో కానివ్వండి, లేదా అన్ప్రొటెక్టెడ్ సెక్స్ ఉన్నప్పుడు కానివ్వండి, లేదా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, అలాగే పూర్ మెన్స్ట్రువల్ హైజీన్ ఉన్నప్పుడు స్ప్రెడ్ అవుతుంది. అండ్ అలాగే మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అంటే మోర్ దాన్ 3 pregnancies ఉన్న వాళ్ళు కూడా కామన్గా చూస్తాం మనము. అండ్ లో సోషల్ ఎకనామిక్ స్టేటస్ కానివ్వండి, హ్యాబిచువల్ కాజెస్ లైక్ టొబాకో స్మోకింగ్ కానివ్వండి, ఇలాంటి కేసెస్లో కూడా మనం చూస్తాము. అండ్ లాంగ్ టర్మ్ ఓసిపి యూజ్ చేసే వాళ్ళలో కూడా ఉంటుంది, ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అంటారు. సో వీళ్ళందరూ ఈ సర్వైకల్ క్యాన్సర్కి రిస్క్లో ఉంటారు. అండ్ నెక్స్ట్ దీని ట్రీట్మెంట్ వచ్చేసి ఇప్పటివరకు ఎలాంటి యాంటీవైరల్ అయితే దీనికి కనుక్కోలేరు. ఓన్లీ సర్వైకల్ ప్రీ క్యాన్సర్స్ ఇంకా జెనిటల్ వాట్స్కి మాత్రమే ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ ప్రివెన్షన్కి వచ్చేసి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. అండ్ ఫీమేల్స్లో ఏంటంటే రెగ్యులర్గా ప్యాప్స్మియర్ ఎగ్జామినేషన్ ఇంకా స్క్రీనింగ్ కూడా చేసుకోవాలి. సో ఇది ఈరోజు మాట్లాడుకున్న హెచ్పివి వైరస్ గురించి. సో నెక్స్ట్ మనం హెచ్పివికి ఇచ్చే వ్యాక్సిన్స్ గురించి కూడా తెలుసుకుందాము. సో ఫర్ ఎగ్జాంపుల్ హెచ్పివి వ్యాక్సిన్స్ అనేది రికాంబినెంట్ డిఎన్ఏ వ్యాక్సిన్స్ ఉంటాయి. సో దీంట్లో మనం 2 types చూస్తాము, ఒకటి బైవాలెంట్ వ్యాక్సిన్స్, ఇంకోటి క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్స్ అంటారు. సో బైవాలెంట్ వ్యాక్సిన్స్లో సర్వైరిక్స్ అనేది ప్రీవియస్గా వచ్చేది. సో ఇప్పుడు అది అందుబాటులో చాలా తక్కువగా ఉంది. అండ్ క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్స్లో మనకి గార్డాసిల్ అనేది చూస్తాము. సో దీంట్లో గార్డాసిల్ 4 ఇంకా గార్డాసిల్ 9 అని ఉంటుంది. సో దీనికి పేరుకి తగ్గట్టే గార్డాసిల్ 4 అనేది 4 strains నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. అండ్ గార్డాసిల్ 9 అనేది 9 strains నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. అండ్ రీసెంట్గా ఇండియాలో ఇండిజినియస్గా లాంచ్ అయిన సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ కూడా ఉంది. సో దీని పేరు వచ్చేసి సర్వవ్యాక్ అని అంటాము మనము. సో ఇది సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రిపేర్ చేశారు. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు 2023లో ఇది లాంచ్ చేశారు. సో ఇది కూడా ఆల్మోస్ట్ 99% ఎఫెక్టివ్గా ఉంది. అండ్ ఇది 0.5 ml డోసింగ్ ఉంటుంది, సింగిల్ డోస్ వ్యాక్సిన్ ఇది.
సో నెక్స్ట్ మనము వచ్చేసి దీని ఎఫికసీ గురించి మాట్లాడితే 99% ఎఫికేషియస్గా ఉంటుంది అండ్ జీరో కన్వర్షన్ రేట్ కూడా 99% ఉంటుంది అండ్ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అండ్ దీని షెడ్యూల్ ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాము. అంటే వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకోవాలి, ఎవరెవరిలో తీసుకోవాలో కూడా తెలుసుకుందాము. అలాగే ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయో కూడా తెలుసుకుందాము. సో ఇప్పుడు ఈ ప్లే కార్డ్ చూపిస్తున్నాము. సో దీంట్లో ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాము. సో ఇది హెచ్పివి వ్యాక్సిన్స్ షెడ్యూల్ ఫర్ ఎనీ బ్రాండ్. సో ఏజ్ గ్రూప్ వచ్చేసి 9 to 14 years అనేది యాక్చువల్గా బెస్ట్ ఏజ్ ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి. ఈ ఏజ్ గ్రూప్లో తీసుకుంటే సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ 9 to 14 years ఉన్నప్పుడు 2 doses ఉంటాయండి. సో 0 dose ఒకటి ఫస్ట్ డోస్ తీసుకుంటే 6 months తర్వాత సెకండ్ డోస్ ఉంటుంది. అండ్ అలాగే మోర్ దాన్ 14 years ఏజ్ ఉన్నప్పుడు లేదా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ డోసెస్ వచ్చేసి 3 ఉంటాయి. సో ఇది 0, 2 ఇంకా 6 monthsలో ఇస్తాము. సో ఇది షెడ్యూల్ యాక్చువల్గా. అండ్ బ్రాండ్స్ వరకు చూసుకున్నట్టయితే సర్వోవాక్ అనే వ్యాక్సిన్ మాత్రం బాయ్స్ ఇంకా గర్ల్స్ ఇద్దరు తీసుకోవచ్చు. ఇది టార్గెట్ ఏజ్ గ్రూప్ వచ్చేసి 9 to 26 years మధ్యలో తీసుకోవచ్చు. అండ్ ఇది ఇప్పుడు రీసెంట్గా ఉన్న కాస్ట్ వచ్చేసి 2000 ఉంటుంది. అండ్ గార్డాసిల్ 4 అనే వ్యాక్సిన్ వచ్చేసి ఇది ఓన్లీ గర్ల్స్కి మాత్రమే ఇస్తారు. ఇది 9 to 45 years ఏజ్ గ్రూప్లో తీసుకోవచ్చు. అండ్ దీని యావరేజ్ కాస్ట్ వచ్చేసి 3937 ఉంది ప్రజెంట్గా. అండ్ గార్డాసిల్ 9 అనేది బాయ్స్ ఇంకా గర్ల్స్లో ఇద్దరు తీసుకోవచ్చు. గర్ల్స్లో 9 to 26 years వాళ్ళు తీసుకోవచ్చు అండ్ బాయ్స్లో 9 to 14 years వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 10,850 వరకు ఉంది. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన వ్యాక్సిన్ వచ్చేసి గార్డాసిల్ 4 అన్నట్టు. సో ఇది ఓన్లీ సింగిల్ డోస్ ఇస్తున్నారు, 2 doses ఇవ్వట్లేదు. సో సింగిల్ డోస్ కూడా ఆల్మోస్ట్ 64% సక్సెస్ రేట్ అనేది ఉంది. సో ఇది ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్కి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. సో ఇది గవర్నమెంట్ ఫెసిలిటీస్లో ఇది తీసుకోవడానికి చూడండి. ఈ క్యాంపెయిన్ ఆల్మోస్ట్ 3 months ఉంటుంది. మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు రీసెంట్గా. సో నెక్స్ట్ వచ్చేసి మనము దీని ఎలా ఉంటాయో క్యాచప్ వ్యాక్సినేషన్ అనేది కూడా తెలుసుకుందాము. అంటే క్యాచప్ వ్యాక్సినేషన్ అంటే ఇప్పటివరకు ఈ వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు ఎప్పుడు తీసుకోవచ్చో కూడా తెలుసుకుందాము. సో 9 to 45 years ఏజ్ గ్రూప్లో ఫీమేల్స్లో ఎవరైనా తీసుకోవచ్చు ఇది వ్యాక్సిన్ అనేది. లాస్ట్ ఏజ్ వచ్చేసి 45 years. అండ్ మేల్స్లో వచ్చేసి 9 to 26 years వరకు ఈ వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు. అండ్ హెచ్పివి 4 ఇంకా 9 అనే వ్యాక్సిన్స్ లాక్టేటింగ్ మదర్స్ తీసుకోవచ్చు, అంటే ఫీడింగ్ ఇచ్చే మదర్స్ తీసుకోవచ్చు. అండ్ ప్రెగ్నెన్సీలో ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ అనేది అడ్వైస్ చేయము మనము. అండ్ యూజువల్గా క్యాచప్ వ్యాక్సినేషన్లో ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్కి 4 weeks గ్యాప్ అనేది ఉండాలి. అండ్ సెకండ్ డోస్కి థర్డ్ డోస్కి ఆల్మోస్ట్ 12 weeks గ్యాప్ అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయితే సెకండ్ డోస్ వచ్చేసి వాళ్ళు డెలివరీ తర్వాత కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ 6 months అప్పుడు వ్యాక్సిన్ తీసుకోకుండా ఇది 5 months అప్పుడే కంప్లీట్ చేసి ఉంటే ఈ షెడ్యూల్ మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. 2 doses కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఎవరైతే 3 doses ఇది హెచ్పివి వ్యాక్సిన్ తీసుకున్నారో వాళ్ళు రెగ్యులర్గా ప్యాప్స్మియర్ స్క్రీనింగ్ ఇంకా ఇది ఎగ్జామినేషన్ అనేది చేయించుకుంటూ ఉండాలి ఫీమేల్స్లో. ఎందుకంటే ఇది వ్యాక్సిన్ తీసుకోకుండా ముందు ఇన్ఫెక్షన్కి ఇది ప్రొటెక్షన్ అయితే ఇవ్వదు. సో ఈరోజు మనం మాట్లాడుకున్న ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో హెచ్పివి వ్యాక్సిన్ ఇంకా ఇది ఇప్పుడు అందుబాటులో ఉన్నందుకు ఇది కంపల్సరీ అందరూ తీసుకునేటట్టు చూసుకోండి. బాయ్స్కి ఇంకా గర్ల్స్కి ఇద్దరికి ఇది ఎంకరేజ్ చేయండి. క్యాన్సర్స్ని ప్రివెంట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.